హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఈరోజు సపోజ్ నేను మీ దగ్గరకొచ్చి మీకు 5,00,00,000 కావాలా? లేదు అంటే నేను ఈరోజు మీకు ఒక రూపాయి మాత్రమే ఇస్తాను. 30 రోజుల తర్వాత ఎంతొస్తే అంత అది మీరు తీసుకోండి. రోజుకి డబుల్ అవుతూ ఉంటుంది అని జెప్తే మీకు ఈ ఆప్షన్ కావాలా? ఆప్షన్ ఏనా? ఆప్షన్ బీనా? అంటే మీరేం చూజ్ చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్‌లో మాకు తెలియజేయండి. రీసెంట్‌గా నేనెప్పుడు లెర్నింగ్ పర్సన్ అండి. ఏదో ఒకటి డైలీ నేర్చుకుంటూ ఉంటాను. అలా రీసెంట్‌గా నేను విన్న వీడియోలో ఒక మేడం భలే ఇంట్రెస్టింగ్‌గా చెప్పారండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆవిడ ఇందులో. ఆవిడేం చెప్పారంటే, జనరల్‌గా మనిషి 5,00,00,000 అన్నది పెద్దగా కనబడుతుంది కాబట్టి, వెంటనే ఆప్షన్ ఏ సెలెక్ట్ చేస్తారు. కానీ ఆగి ఆలోచించిన వాడు మాత్రమే ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకుంటాడు అంది. ఏంట్రా అని ఇంట్రెస్టింగ్‌గా ఉందని చూస్తే, ఈరోజు నాకొక రూపాయి ఉంటే, రేపటికి అది రూ. 2. ఆ తర్వాత రోజుకి ఆ రూ. 2 రూ. 4 అవుతుంది. 4, రూ. 8. 8 ఇంటూ 8 డబల్ అవ్వడానికి 16 రోజులు. కానీ అలాగా రోజు, రోజు, రోజు డబల్ అవుతూ 30థ్ డే కల్లా దిస్ ఈస్ అ ఫార్ములా అండి. మ్యాథ్స్‌లో 2n-1 అంటాము. అది అంత అవసరం లేదు గానీ, ఈ అక్షరాల ఎంత అవుతుందో చెప్పనా అండి? కోట్ల రూపాయల్లో 57.8 క్రోర్స్ అవుతుంది. అంటే 57,80,00,000. ఎవరైతే ఆప్షన్ ఏ ఇన్‌స్టంట్‌గా నాకు మనీ దొరికేయాలి అని సెలెక్ట్ చేసుకున్న 5,00,00,000 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంత లాస్ అయ్యి ఉంటారండి? రైట్? ఎందుకంటే ఆప్షన్ బి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే, ఇట్ మేక్స్ ఎ డిసిప్లిన్ ఇన్ అస్. మన బ్రెయిన్‌కి ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ డెవలప్ చేయాలి. రోజు హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిన వాడు ఆ 30 డేస్‌లో వచ్చే హాబిట్ దగ్గర ఆగిపోడుగా. మిగతా సంవత్సరం అంతా మిగతా 11 నెలలు కూడా అంతే కష్టపడతాడుగా. అంటే వాడు ఒక్క నెలలోనే 57 ఆల్‌మోస్ట్ 58 క్రోర్స్ సంపాదించాడంటే, మిగతా సంవత్సరం అంతా మిలియనేర్, బిలియనేర్‌లు అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇట్స్ అబౌట్ ద ఎనర్జీ. సో, మనీ, ఎనర్జీ కూడా ఉంటుందండి. దాన్ని హీలింగ్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలన్నా మా ఛానల్ ఫాలో అవుతుండండి. అప్పుడప్పుడు మనీ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాం. బిఫోర్ దట్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.